ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్రంలో ఈ 108 పరిస్థితి ఎలా ఉందంటే ఇక ఈ 108 ని నమ్ముకుంటే మా ప్రాణాలు పోవడం ఖాయమని చెప్పి ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఈరోజు అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఫోన్ చేస్తే 20 నిమిషాల లోపు రావాల్సినటువంటి ఈ అంబులెన్సెస్ ఈ రోజున వస్తాయో రావో తెలియదు. అవి ఎప్పటికొస్తాయో ఏంటో కూడా తెలియదు. ఏ సమాచారం ఉండదు దాని గురించి. రావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాము. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అంబులెన్స్ టైంకి రాక ఇక్కడ చనిపోయారు, గర్భిణీ స్త్రీ చనిపోయింది, అక్కడే డెలివరీ అయిపోవడము, ఎవరో ఒకరు చనిపోవడము. ఎంతో మంది అనారోగ్యంతో ఉండి 108 వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండి అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపోయినటువంటి పరిస్థితి ఎందుకు నెలకొందంటే ఏ మాత్రం కూడా వైద్య ఆరోగ్య రంగంలో వీళ్ళకు ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. వైద్య ఆరోగ్య రంగాన్ని నీరుగార్చారు, వైద్య ఆరోగ్య రంగాన్ని చంపేశారు. కాబట్టి ఈ 108 వల్ల ప్రజలు ఈరోజు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవి టైంకి రాక ఎంతో మంది ప్రాణాలు బలైపోతా ఉన్నాయి. మనం చూసినట్టయితే ఈ 108 గురించి ప్రజలకు తెలుసు జగనన్న టైంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనేది.